ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం పడుతోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. 2 రోజుల్లో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు నుంచి మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు నగరంతో పాటు గూడూరు, నాయుడుపేట, సులూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి ఇటువంటి ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు రావడం వల్ల నీరంతా కూడా రోడ్లపైకి చేరుతూ ఉంది. మొత్తం మీద ఆ నీటి కారణంగా రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అకస్మాత్తుగా ఎండగాయటం, మళ్ళా వెంటనే వర్షం పడటం, ఇలా వాతావరణం ఒక విభిన్నమైనటువంటి వాతావరణం నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా నెల్లూరు జిల్లాలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే ఈ వర్షాలన్నీ కూడా కురుస్తున్నాయని చెప్పి భావిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా ప్రధానంగా ప్రజలైతే రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇప్పటికే చాలా మటుకు కూడా లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండించడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం అతి కొద్ది ప్రాంతాల్లో మాత్రం ఇంకా హార్వెస్టింగ్ చేయలేదు. ఆ రైతులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు దీపావళి పండుగ రాబోతుంది 2 రోజుల్లో. ఈ వర్షాల కారణంగా హోల్సేల్ వ్యాపారులందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. ఇప్పటికే లక్షల రూపాయల టపాసులన్నీ కూడా తీసుకొచ్చి స్టోర్ చేయడం జరిగింది. షాపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ వర్షాలు రావటం వల్ల ఇప్పటి వరకు కూడా పెద్దగా అమ్మకాలు జరిగినటువంటి పరిస్థితులు లేవు. దీంతో ఎక్కడ ఈ అమ్మకాలు జరగవో, వర్షాలు ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పి టపాసుల హోల్సేల్ వ్యాపారులు అయితే ఇప్పటికే అమ్మేస్తున్నారు. కానీ రిటైల్ వ్యాపారులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కనీసం 10% కూడా అమ్మినటువంటి పరిస్థితులు లేవు. దాంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల్లో రేపు లేదు ఎల్లుండి దీపావళి పండుగ, ఇప్పటికీ కూడా ఈ వర్షాలు తగ్గలేదు. ఇదే విధంగా కనుక కొనసాగితే టపాసులు అమ్మకాలు చాలా వరకు కూడా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అయితే 3 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు 4 రోజులుగా ఈ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. గూడూరు ప్రాంతంలో అయితే భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడికక్కడ 1 కిలోమీటర్ పరిధిలోనే వర్షం పడటం, మళ్ళా ఎండ రావటం, ఇలాంటి విభిన్నమైనటువంటి వాతావరణం నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల శాంతికరణతో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.